ప్రకారం ఈరోజు మీ అందరూ కూడా కొన్ని మంచి విషయాలు ధ్యానించుకొని మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి అందరం కూడా విషయాలు ధ్యానించుకునేటప్పుడు చాలా శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వమును గురించి, ఆయన శక్తిని గురించి తెలుసుకుంటున్నాము. కానీ నిత్య రాజ్యము ఉన్నదని, నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఏమి చేయాలో నేటి వరకు కూడా కష్టంగా మారిన జీవితాలు క్రైస్తవులు. లోకములో అన్ని బోధలు వచ్చాయి. అనేక మంది మనసులను మాయ చేసి ఏదో భ్రమలోనికి పంపించే వాళ్ళు వచ్చారు. ఏదో ప్రార్థన అనగానే యేసు ప్రభు వారి దగ్గర పోయి ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చి నెత్తి మీద చేయించుకొని ప్రార్థన చేసుకుంటే మన బాధలన్నీ పోతాయని సత్యమైన బోధకు విరుద్ధమైన బోధలు ఈరోజు భూమి మీద ఎక్కువైపోయాయి. అందుకని సత్యము మనం తెలుసుకోవాలి, సత్యములో మనం ఉండాలి, సత్య సంబంధులుగా మనం మారాలని దేవుడు ఎంతో ఆశ కలిగి మనందరినీ కూడా కొన్ని విషయాలు బలపరుస్తూ కొన్ని పరిస్థితుల్లో మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే బలహీనతలో ఉన్నటువంటి మన బతుకులు ఎప్పుడు ఏదో ఒక విషయంలో వెనుకబడిపోతూ, ఏదో ఒక విషయంలో అంటే నిజంగా మనం చెప్పుకోవటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా బలహీనత అనేది ఎందుకు వస్తుందో తెలియక వచ్చిన బలహీనతను నా బతుకితోనేమో, నా జీవితం ఎలా ఉంటుందేమో, నేను ఇక మారు మనసు నాకు రాదేమో, నా బ్రతుకులో ఈ కష్టాలు తప్పవేమో అనుకొని జీవిస్తున్న జీవితాలు నేటి వరకు చాలా మంది. యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే ఏదో ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు తీసి పక్కన పెట్టి 250 రూపాయలు ఇస్తే ఒక బైబిల్ వస్తుంది, అది కొనుక్కొని మందిరంలోకి వచ్చి కూర్చోవడం కాదు. ఈరోజు అదే అంతలక్కల జరుగుతుంది. మీరు ప్రార్థనకు వచ్చే ఆదివారము ప్రార్థనలో కూర్చోండి, 2 మాటలు విని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మళ్ళా ఆదివారం ప్రార్థనలో వచ్చి కూర్చోండి చాలు అనేటువంటి బోధలు భూమి మీద ఎక్కువైపోయాయి. కేవలము 4 రాళ్ళు సంపాదించుకొని ఏదో ఈ జీవనాన్ని సాగించుకోవాలనేటువంటి బోధలే భూమి మీద ఉన్నాయి. కనుక సత్యమేదో అసత్యమేదో తెలియకుండా సత్యాన్ని మభ్యపెట్టే విధంగా అసత్యాన్ని లోకంలోనికి అపవాది తెచ్చిండు. అందుకనే బైబిల్ గ్రంథంలో యోహాను గారు మాట్లాడితే ఏమంటాడంటే, ఇదిగో భ్రమపరచు ఆత్మ ఏదో, సత్య సంబంధమైన ఆత్మ ఏదో మీరు పరిశీలించి తెలుసుకోనండి అని చెప్తున్నారు. ఈరోజు పరిశీలించేటువంటి బ్రతుకులు లేవు. పరిశీలించడానికి మన ఆలోచనలు మనకు సరిపోవటం లేదు. పరిశోధించడానికి మనకు జ్ఞానం అనేది తక్కువైపోయింది. ఉన్నటువంటి బ్రతుకును దేవుడి కొరకు ఖర్చు పెట్టవలసిన మనము మన ఆయుస్సు మన కోసం ఉపయోగించుకున్నట్టుగా ప్రయాసపడుతున్నాం. కానీ ఈ జీవితం వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు మీ వయసు ఒక్కొక్కరికి 30, 40, 50, 60, 70 దాకా వచ్చినారు. కనీసం వెనక్కి తిరిగి చూసుకుంటే మీ జీవితంలో మీరు ఏం సాధించుంటారు చెప్పండి? ఏమీ సాధించలేదు. బాధలు తప్పితే ఏముండో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే. ఒకసారి మీ యొక్క జీవితాన్ని ఆలోచించుకుంటే కన్నీళ్ళు కష్టంగాను, కన్నీళ్లతో బాధలు తెగమిగిన జీవితాలుగాను మీరు చెప్తారు. కానీ సంతోషమైనవి ఏమన్నా చెప్తారా చెప్పండి? మా జాగ్రత్తగా సంతోషమైన ఏమన్నా చెప్పేదిందా? సంతోషం ఎందుకు కరువైపోయిందంటే భూమి మీద దేవుడి వాక్యం వినట్లా జనాలు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ కాదు ఎక్కడికైనా వెళ్ళండి, చర్చిలోకి పోయి ఏదో 1 గంట 2 గంటలు కూర్చొని చాలా మంది పాపం ప్రయాసపడి వచ్చి ఉంటారు, చాలా మంది అలసి వచ్చి ఉంటారు. ఏదో నిద్రపోయి మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు సందా సంచి మీ దగ్గరికి వస్తే తెచ్చుకున్నటువంటి ముక్కుపోయిన 10 లేకపోతే 5 రూపాయల సంచిలో వేసి ఇంటికి పోవటమే నేర్పించారు క్రైస్తవ్యానికి. ఇంకేమి నేర్పించలా. ఈరోజు నేర్చుకొని ఉంటే ఈరోజు నీ జీవితం ఎప్పుడో బాగుపడి ఉండేది. ఏదో ఒకటి తలంచుకొని ఉంటే నీ కుటుంబం ఎప్పుడో బాగుపడేది. నేర్పించడానికి ఎవరు ముందుకు వచ్చినా మనం నేర్చుకునేవారుగా లేవు. ముందుకు వెళ్ళాలనుకుంటాము, కానీ ముందుకు వెళ్ళేటప్పుడు మన జీవితాలు మనకు ఎలా ఉన్నాయో తెలుసా? ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి దేవుడు నేటి దినాన్ని ఏం చేస్తుందంటే, చాలా గొప్పవాడు దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే పనికిరానివి పొట్టు ధూళి దుమ్ము మొత్తాన్ని ఏం చేయాలి? తురుపాలు పెట్టాలి, తీసేయాలి. అన్నీ ఉంటే ఉపయోగం లేదు, అన్నిటి వల్ల ప్రయోజనము లేదు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు
మన యొక్క క్రైస్తవ జీవితానికి మనల్ని పరీక్షించడానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు. పరీక్షలు అంటారు, తెలుసు కదా. మనిషి జీవితంలో పరీక్ష ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకు పెడతారు పరీక్షలు? గెలుస్తాడు, ఓడిపోతావు. ఈరోజు నువ్వు గెలుస్తావో ఓడిపోతావు అనడానికి లోకం నీకు ఎన్నో పరీక్షలు పెడుతుంది. ఈ పరీక్షలు కాదు కానీ దేవుడు పెట్టే పరీక్ష ఈరోజు మనం గెలవాలి. పరీక్ష వేరు, శోధన వేరు. బాగా గమనించండి. పరీక్ష వేరు, శోధన వేరు. శోధించేది ఎవరు? అపవాది. పరీక్షించేది దేవుడు. ఎందుకంటే అపవాదికి దేవుడు పెట్టి యేసుక్రీస్తు వారు ఏమని పేరు పెట్టాడు? శోధకుడు. వాడి పేరే శోధకుడు. వాడు మనల్ని శోధిస్తుంటాడు, మనం ముందుకు రానియడు. కానీ దేవుడు మనం ఏం చేస్తాడు తెలుసా? పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడు? అక్క మా కింద పడిపోతారు మీరు. మళ్ళా ఇక్కడ కింద పడ్డాను, మళ్ళీ చర్చి పోయి కింద పడ్డాను అనుకుంటారు. బాగానండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పరీక్షిస్తాడంటే ఇంకొక మెట్టెక్కీయటానికి. అర్థమవుతుందా? ఇంకొక మెట్టెక్కీయటానికి. ఇప్పుడు 10వ తరగతిలో పరీక్ష ఎందుకు పెడతారు? ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే 10లో పాస్ కావాలి. 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా పరీక్షలు ఉంటాయి, కానీ ఇలువ లేని. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఇలువ లేని పరీక్షలు వచ్చాయి అందరికీ. వాటిని దాటుకొని వచ్చారు. పండగ జరుగుతుంది, డబ్బులు ఇవ్వమంటే తీసుకొచ్చి మోటార్లు ఇచ్చాడు. 10 చెయ్యాలి, డబ్బులు ఇవ్వమంటే తెచ్చిచ్చారు. ఇది భక్తి అనుకుంటున్నారు పాపం పిచ్చోళ్ళు. ఇది భక్తియా? ఇది భక్తి కాదు. నీ కాడు ఉంది కాబట్టి తెచ్చిచ్చావు. భక్తి కాదు ఇది. భక్తి అన్నారు, దీన్ని భక్తి అన్నారు. భక్తి ఏందో ఈరోజు మనం తెలుసుకోవాలి. క్రైస్తవ కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏందో తెలియాలి. దేవుడిని నమ్మిన తర్వాత మన కుటుంబాలలో మనకు ఇలువ లేకుండా ఉండడానికి కారణం ఏందో ఈరోజు నీకు తెలియాలి. అందుకే నేను ఈరోజు నీకు తెలియజేస్తున్నాను. నీవు పరిశోధించిన తరువాత సువర్ణముగా మారితే నీకు ఏలి పెట్టి చూపే వాళ్ళు ఉన్నారక్క. ఈరోజు నిన్ను ఏలి పెట్టి చూపిస్తున్నారంటే నీకు పరీక్షలు గెలవలా, నీ పరీక్షలలో నువ్వు ముందుకు సాగల. పరీక్ష అంటే ఎట్లుంటుందంటే నీ ఇంట్లో వాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చి తలంచుకొని నిలబడతారు, తెలుసా? నువ్వు గడితే. అర్థమవుతుందా? మోసే ముందు ఫరో వచ్చి ఏం చేశాడు? తలంచుకున్నాడు. ఫరో రాజు, మోసే ఒక మామూలు సాధారణమైన ఒక మనిషి. ఏమన్నాడంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి దేవుణ్ణి ఆరాధించుటకు అరణ్యంలోనికి పంపేయమంటే నువ్వెవరు? అసలు మీ దేవుడు ఎవడు? ఈరోజు మీ ఇళ్లలో మిమ్మల్ని అడిగేది అదే. ఏం దేవుడు, ఏం ప్రార్థన, ఏం తలకాయ నొప్పులు? ఇలా ఎందుకు అంటున్నారంటే నీ బ్రతుకు మారలా, నువ్వు పరీక్షల్లోకి వెళ్ళవలా. 1వ తరగతి చదివినోడికి 10వ తరగతి క్వశ్చన్ పేపర్ నుంచి ఎట్లుండదమ్మా చెప్పండి? 1వ తరగతి చదివినోడికి 10వ తరగతి క్వశ్చన్ పేపర్ నుంచి ఎట్లుండదు? పైకి కిందికి చూస్తాడు, ఏదో ఒకటి రాసి వస్తాడు, అంతే కదా? ఏదో ఒకటి రాస్తాడు. రాయటం వల్ల పాస్ అవుతాడా? ఈరోజు మన బతుకులు కూడా అట్లే ఉన్నాయి. ఏదో ఆదివారం ప్రార్థన పడతాం కాబట్టి ఏదో రకం వచ్చి పోతున్నాం, కానీ మారు మనసు రావట్లా. ఏదో మీరు అంటారు ఇంకా ఎంత తోడి ఎందాక చూస్తాడు దేవుడు. అందుకని అప్పుడప్పుడు దెబ్బలు పడితే ఆయనకే ఎకనామం పెట్టారు. కాబట్టి ఈరోజు మనకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో బైబిల్ గ్రంథంలో నుంచి మనందరం కూడా జాగ్రత్తగా తీద్దాం. ద్వితీయోపదేశకాండంలోకి వద్దాం. మా జాగ్రత్తగా నండి. నేను చెప్తున్నాను చాలాసార్లు, దేవుడు నన్ను ఇక్కడ మీ దగ్గర ఉంచినంత వరకు సత్యమైన మాటలే చెప్తాను. నేర్చుకోవద్దు. నాకైతే ఇబ్బంది. నేను చెప్పే సత్యమే. అందరిలాగా ఏదో 4 మాయ మాటలు చెప్పి ఏదో గురి కథలు చెప్పి నేను బాగుండు, నాకు అవసరం కూడా లేదు. నేర్చుకునేవాళ్ళు నేర్చుకోండి, మాకు అవసరం లేదు. ఇదేందో ఎట్లుంది, అడిగిపోతే రోగాలు పోతున్నాయి, ఇడిగిపోతే కాళ్ళు నొప్పులు పోతున్నాయి, అడిగిపోతే తలకాయ నొప్పులు పోతున్నాయి, అడిగిపోతే అంతరాలు ఎత్తున్నాడు, ఇడిగిపోతే మంత్రాలు చేస్తున్నారు. నువ్వేంది ఒక్క అంతరం కూడా మాకు వేయలేదంటే నేనేమైనా. వాళ్ళు కళ్ళు మూసుకుంటే కళల్లో కనపడమంట, ఇంకా మాకు జరిగేది కూడా వాళ్ళు చెప్తున్నారు. నువ్వేది అసలు ఏం చెప్పలేదంటే నేనేం కళ్ళు మూసుకొని చెప్పేవాడిని కాదు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము. చాలా మంది అడుగున్నాడు, అమ్మా వెనకుండా మీరేనండి పాపము, మీకు ఈ కావాలి కదా, అందుకే మీకోసం చదివేస్తున్నాడు. 13వ అధ్యాయము 3వ వచనం. మీకు కావాల్సింది కాళ్ళు నొప్పులు, కడుపుల నొప్పి, చేతి నొప్పులు, కడుపుల నొప్పులు, ఇంట్లో ఉద్యోగాలు, పిల్లలు బాగుపడటం. తాగుబోతుడు కూడా బాగుపడాలని ప్రార్థన చేయమంటున్నాడు. ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి అక్క? పొద్దు గోకులు తాగి ఉన్నాడు, వాడు బాగుపడాలని ప్రార్థన చేయమంటే ఏం ప్రార్థన చేయమంటావు? ఏం ప్రార్థన చేయాలమ్మా? ఇప్పుడు ప్రార్థన చేయకపోతేనేమో మీతో తలకాయ నొప్పి, చేస్తేనేమో ఆయనతో తలకాయ నొప్పి.
వాళ్ళకి వాక్యం చెప్పండి రా, వాళ్ళు మారుతారంటే వాక్యం కాదు, ఎడ కూర్చొని ప్రార్థన చేయి, ఎడ కూర్చొని ప్రార్థన చేస్తాడు వాళ్ళు మారుతారా? వాళ్ళకి వాక్యం చెప్పి మారుతాడు, బుద్ధి మాటలు చెప్తే మారుతాడంటే బుద్ధి మాటలు చెప్పకుండా మారుతారా? చెప్పండి. నువ్వు ఎడ కూర్చొని అన్నం తింటే ఇంట్లో నీ కొడుకు గడుపు నిండుద్దా? మరి మీరు నిండే తట్టుకున్నారు. ఇప్పుడు మన సంఘం బాగా ప్రార్థన చేయట్లేదు కాబట్టి మా కుటుంబాలు మారలేదు అంటున్నారు. ప్రార్థన చేయట్లేదని కాదు, వాళ్ళకు వాక్యం చెప్పలేదు కాబట్టి మారుతున్నారు. ద్వితీయోపదేశకాండము 13:3 జాగ్రత్త చదవండి. అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని ఏందమ్మా సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలో కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవాకు మిమ్మును పరీక్షించుచున్నాడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన ప్రభునామములో వందనములు. ఇక్కడ ద్వితీయోపదేశకాండములో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలల కనువాని మాటలను మీరు ఏం చెప్తున్నాడు? ఎడా ఎవరు మాటలంట? నేను నీకు ఒకటి చెప్తాను, రేపు జరుగుద్దని. ఖచ్చితంగా అదే జరుగుద్ది. మీకు నా కళ్ళ కనపడితే జరుగుద్దని చెప్తాను, మీకు అదే జరుగుద్ది. అప్పుడు మీరు ఏమంటారు తెలుసా? అబ్బా నువ్వు చెప్పిందే జరిగింది అంటారు. అట్లాంటి మాటలు మీరు ఏం చేయకూడదు అంటుంది బైబిల్. వినకూడదు. కళలు కానీ కళల్లో ఇదిగో నాకు ఇట్లా కనిపెట్టది, ఈ విధంగా జరుగుద్ది, అందుకే నేను ఇలా చేస్తున్నానని అంటాడు. ఆడి మాటలు కూడా మీరు ఎవరు చెప్తున్నాడు ఈ మాట? బైబిలే చెప్తా. అదే నేను బైబిల్ మూసేసి ఏదో 4 మాటలు చెప్తే ఏందో పాస్టర్ గారు కళ్ళు మూసుకుంటే నాకు దేవుడు వచ్చి కనపడి నాతో మాట్లాడుతూ నువ్వు వద్దంటున్నావేంది అంటున్నాడు. మరి బైబిల్లో చెప్తే ఏమంటారు ఇప్పుడు మీరు? అందుకే బైబిల్లో నేను వచ్చినా ఎందుకు రాసుకొని మీకు చెప్తున్నాను తెలుసా? ఇక్కడ చాలా మంది కళలు కనే వాళ్ళు మాట్లాడతారు. ఆయన చెప్పిందే జరిగింది మాకు. ఆయన చెప్పింది జరగకపోతే గొప్ప చెప్పింది జరుగుద్ది. ఆయన చెప్పిందే జరిగింది. ఆ పక్క పోతే అంతరాలు వేసేవాడు వస్తాడు, వాడు చెప్పింది కూడా జరుగుతుంది తెలుసా? వాడు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. నీకు 5 కొడుకులు ఉన్నారు, ఒక కొడుకు ఇట్లా జరిగింది, ఒక కొడుకు ఆడ పెళ్లి చేసిన, ఒక కొడుకు తూర్పు పక్కన ఉన్నాడు, ఒక కొడుకు ఇటు వాళ్ళు చేసుకున్నాడు. అంత ఉన్నదన్నట్టు చెప్పినవు అయ్యా నువ్వు. ఉన్నదన్నట్టు చెప్పకుండా ఏం చేయాలరా? ఇలాంటి మాయ మాటలు, కళలు గని, దర్శనాలు ఉన్నాయని కళలు గని చెప్పేవాడి మాటలు విననే ఒక ఆయన అతడు పాపం వచ్చేయమంటాడంటే ఈరోజు ఎట్లా చెప్పాడు, మళ్ళీ తర్వాత అన్నాడు అసలు ఈయనొచ్చు తప్పే ఉంది, నాకు కూడా దేవుడు ఇలా చూపెట్టాడు అంటాడు. ఏం చూపెట్టాడు వీడికి? దేవుడు నీకు చూపించే బదులు ఇంకా 66 గ్రంథాలు బైబిల్ ఎందుకు నాకు అర్థం కాదా? అన్ని చూపించగా బైబిల్తో పని ఏముంది? ఈ బైబిల్ లేకుండా అన్ని చూపిస్తే బాగుంటుందిగా. బైబిల్తో పని ఉండదు కదా. ఇంకా ఇప్పుడు బాగా నుంచి ఆలోచించండి. భర్త బతికొండగా బాగా గమనించండి. భర్త బతికినాడు అనుకోండి, కళలు కట్టడం అవసరం భర్త గురించి. బతికున్నాడు కూడా చూసుకో, చనిపోయినాడు గురించి కళలు కను. అర్థమైందా? లేకపోతే చేసుకోబోయేవాడి గురించి కళలు కన్నాడు, అంతే కదా. ఒక భర్త తన భార్యకు నాకు ఇట్టాడు భార్య రావాలి, ఇలాంటి భార్య రావాలని ముందు ఊహించుకుంటాడు. రాలేదు కాబట్టి కళలు కను. భార్య వచ్చినా కూడా నాకు ఇట్టాడు రావాలి, ఇట్టాడు కావాలంటే అర్థమైంది ఏంటి? 66 గ్రంథాలైనటువంటి పరిశుద్ధ గ్రంథం నీ దగ్గరికి వచ్చినా, 66 గ్రంథాల పుస్తకం వాక్యం నీ చేతిలో ఉన్నా ఇంకా కళలు కానీ చెప్పయ్యా నా గురించి ప్రార్థన చేయి. దేవుడు ఏం చెప్పినాడు? నాకేం చెబుతాను నీ గురించి? నాకు అర్థం కాదా? నేనేం చేస్తానంటే దేవుడు అన్ని చెప్పినాడు, నీకు బాగు జరుగుతుందంటే వచ్చేటప్పుడు 2,000 రూపాయలు పట్టుకోరమ్మని చెప్పినాడు అని చెబుతాను. నువ్వు అర్థం కాక 2,000 రూపాయలు పట్టుకోరమ్మంట కరెక్టే అంటాడు. ఏం మాట్లాడుకుంటున్నావు లోకము? బైబిల్ ఏం చెప్పింది తెలుసా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, మనుషుల్ని ప్రేమిస్తున్నావా? బాగా వినండి. దేవుడిని ప్రేమిస్తున్నావా, మనుషుల్ని ప్రేమిస్తున్నావని తెలుసుకున్నట్టుకు దేవుడు నీకేం చేస్తున్నాడంట? పరీక్ష. దీన్నే పరీక్ష అంటాం. అందుకని ఏమన్నాడు తెలుసా? మీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో. ప్రేమించుచున్నారో లేదో అంటే దేవుడికి కూడా ఏమనిపిస్తుంది? క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఉన్నారో తిన్నావో లేదు. నేను తిన్నానంటావు, నువ్వు తిన్నావో లేదు. తిన్నావో లేదో తెలియాలంటే కొండలోకి పోయి అన్నం చూడాలి. అన్నం అయిపోయిందంటే తిన్నట్టే. అది అయిపోకపోతే మరి తిన్నావని ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు? నిన్నేదో మాయ చేయటానికి నువ్వు నమ్ముతూ అని చెప్పావు, అంతే.
అంతే కదా. ఇప్పుడు మనం నమ్ముతున్నాం, మీరు నమ్ముతున్నాను ఎంతమంది నేను చెబుతారో తెలుసా? మీరేమంటారు తెలుసా? ఇదిగో ఈ సంఘం గురించి నాకు ఈ దర్శనం వచ్చింది, నాకు ఈ సంఘంలో నేను బలంగా చేయాలనుకుంటున్నాను, ఈ సంఘంలో ఇంకొన్ని ఆత్మలు వస్తాయంటే నాకు దేవుడు చూపించాడంటే అబ్బా జనాలు అవునా, అందుకొరకు ఏం చేద్దాం మరి ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి తప్పదు. కానీ ఈ గాజు చెప్పాల్సింది దేవుడి గురించి మాట్లాడాల్సింది ఏం తెలుసా? వాక్యం లేక అనేక జనులు నాశనం అయిపోతున్నారు. వారికి వాక్యం అందించమని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలోనే రాసి ఉన్నాడు. ఎక్కడ రాశాడు తెలుసా? ఎక్కడ రాసినాడు తెలుసా? మార్కు సువార్త 16:15 సర్వలోకమునికి వెళ్ళి చూద్దామా, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష. ఇంకెంతకంటే ఏమైనా ఎక్కువ చెప్పిండా? మీరు వాళ్ళని మార్చాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలక్క? సర్వలోకానికి వెళ్ళాలి. మళ్ళా చర్చిలలోనే ప్రార్థన, క్రిస్టియన్ పాలనలోనే ప్రార్థన అని బుద్ధి లేని వాళ్ళు చెబుతున్నారు ఈ రోజులలో. చర్చిలలోనే క్రిస్టియన్ పాలనలోనేనా? మరి సర్వలోకం ఎందుకన్నాడు యేసుప్రభు ఇక్కడ అంటే ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసా? చర్చిలో ప్రార్థన అంటే ఊరేది కట్టరాక. కానీ నీకు పరీక్ష ఇది కాదు. ఏంది? 5వ తరగతి ఊరేది పాస్ గారమ్మా. మీరు బడికి కూడా మీరు 5 పాస్ అయినారు అంటారు. రాకుండా కూడా 5వ తరగతి పాస్ అయినారు. ఇప్పుడు మన పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, కనీసం ఏబిసిడీలు కూడా రావు. ఎన్నో తరగతి చదువుతుంటే 8వ తరగతి అంట. ఏబిసిడీలు కూడా రానుడికి 8వ తరగతి ఏంది అమ్మా? కనీసం ఏబిసిడీలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. అవి నా మొత్తం కూడా 4 రకాలు ఉంటాయి. ఒక్కొక్క రకం గురించి ఏది కూడా తెలియని వాళ్ళకు రాసేటప్పుడు క్యాప్చర్ ఫస్ట్ ఏ అక్షరం పెట్టాలి, తర్వాత ఏ అక్షరం పెట్టాలో తెలియదు. అందరూ నేను 10వ తరగతి అంటారు. వాళ్ళు కూడా రానోడు వీడికేం తెలుసు? ఇప్పుడు మనమే కూడా మా కొడుకు 10 చదువుతున్నాడు అంటావు. అందుకే నోటు ఒకటి ఉంటుంది, నువ్వు రాసిన నోటు తీసుకుపోయి ఎంత వడ్డీ వచ్చిందో చూడమంటే 10,000కి 20,000 చదువుతాడు. 10,000కి 20,000 వచ్చిందా? ఎన్ని నెలలకు? 5 నెలలకంట. వాడికి ఆహారం నేర్చుకున్నాడు ఎందుకు? వాడు చదువుకున్నాడు ఎందుకు? వాడు తెలిసేది. ఈ రోజుల్లో అలాంటి చదువుకున్న వాళ్ళు చాలా మంది మీరు కావాలంటే చూడండి. మీ పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, మీ ఇంట్లో నోట్లు ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి వడ్డీ చూడమని చెప్పండి. చాలా మందికి తెలియదు. బాబు ఏం చదివిలో కూడా తెలియదు, ఎందుకు చదువుతారో తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చర్చిలో కూర్చొని తల మీద ముసుగేసుకొని, లేకపోతే చర్చిలో కూర్చొని ఒక 250 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కొని వచ్చి ప్రార్థనలో కూర్చుంటే ఇది భక్తి కాదు అంటున్నాను. ఇది భక్తి కాదు. ఇది వీడికి వచ్చిన తర్వాత ఏమంటారంటే నాకు బైబిల్ లేదా, బైబిల్ తెచ్చేయమంటారు. పాపం ఎన్ని తెచ్చియాలి, తెచ్చిచ్చిన ఎన్ని కూడా పొయ్యి మనసు వేసుకున్నాను, కూరగాయలు కట్టుకొని సరిపోయాయి. చదువు వచ్చిన వాళ్ళు అయితే ఇది బైబిల్ ఏం తెలుస్తుంది, చదువు రానుడికి ఏం తెలుస్తుంది, బైబిల్ ఏం తెలియదు. అందుకే పేపర్ తెచ్చి ఆవిడ పొయ్యి మనసు ఏంది బైబిల్ గాలి చేస్తున్నావంటే ఇది బైబిల్ అని నాకు తెలియదు అంట. తెలియదానికి నీకెందుకు బైబిల్? అందరు తీసుకుంటారు కదా, నాకు ఇవ్వకపోతే బాగుంటుంది కానీ అడుగుతాం అనమాట. మళ్ళీ అప్పు ఏడ మాత్రం బాగానే ఉంటుంది పౌరుషం అందరికి ఉంది. మరి అందరూ నీతిమంతులుగా బతుకుతున్నారు కానీ ఎందుకు బతకట్లా? అందరూ యథార్థ పనులు ఉన్నారు కానీ ఎందుకు ఉండట్లా? అందరూ దేవుడి కొరకు తన ప్రాణాలు త్యాగం చేస్తున్నారు కానీ ఎందుకు త్యాగం చేయట్లా? ఏడ మాత్రం మాకు సంబంధం లేదంటారు మనం. కాబట్టి ఇక్కడ నీవు ఎవరి మాట అనకూడదంట? కళలు కనేవాడి మాట, సూచనలు చెప్పేవాడి మాట విననే. వాడు ఎవరంట? ప్రవక్త అని రాయబడింది ఇక్కడ. అదే కదా, ఏం రాయబడిందమ్మా? మళ్ళీ ప్రవక్త కాదంటే మళ్ళీ మీరు తగ్గిపోతారుగా. వీళ్ళు అంతరగాళ్ళు మాట్లాడుకుంటారుగా. వాడి పేరేం పెట్టాడు? ఇలాంటి ప్రవక్తల మీలో ఉన్నారు. ఇలాంటి ప్రవక్తల మీలో ఉండి మిమ్మల్ని ఏం చేస్తున్నారు? మోసం చేయడానికి రెడీ అయిపోయినారు కనుక వాళ్ళ మాట మీరు వినకూడదు. కనుక మీరు బాగానండి, మీరు మీ పూర్ణ హృదయం అంటే పూర్ణ హృదయం అంటే పూర్ణం అంటే మొత్తము, పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను దేవుణ్ణి ప్రేమించుచున్నారో లేదో ఆయన కూడా డౌట్ వచ్చేసింది. ఆయన డౌట్ వచ్చింది. డౌట్లు రానోళ్ళు చెప్పు ఈరోజు. డౌట్ వస్తే ఎమ్మట ఏం చేస్తాడమ్మా? డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అనుమానం వస్తే ఏం చేస్తారు ఎవరన్నా? అనుమానం వస్తే పరీక్ష పెడతారు. అది నిజమా కాదా? అంతే కదా. మనం కూడా చాలా సార్లు లోకంలో ఎన్నో కథలలో అట్లా అన్నాం కదా. ఒక భర్త కంట తన భార్య మీద అనుమానం వచ్చిందంట. ఇప్పుడు ఆమె ఏం చేశాడు? పరీక్ష పెట్టాడు.
పరీక్ష పెట్టాడు. నువ్వు నీతి కలిగిన దానివో నీతి లేని దానివోనని నేను నీకు పరీక్ష పెడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు దేవుడు మనకేం చేస్తున్నాడంట? పరీక్ష పెడుతున్నాడు. ఏమని పరీక్ష పెడుతున్నాడు? నువ్వు నిజంగా నన్నే పూర్తిగా ప్రేమిస్తున్నావా, లేకపోతే ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా అని ఆయన ఒక డౌట్ వచ్చింది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. జాగ్రత్తగా వినండమ్మా. అసలు ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నా మనం ఈరోజు కావాలి కదా. 22వ అధ్యాయము 36వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. ఒక ఆయన ఇచ్చాడంట, ధర్మశాస్త్రం మొత్తంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంది అని అడిగితే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంట? అందుకు యేసు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన అన్న తర్వాత ఫుల్ స్టాప్లు పెట్టుకోండి అందరూ. ప్రభు అనే మాట వద్దు. ఎవరిని ప్రేమిస్తున్నావు ఈరోజు తెలుసుకున్నాం. ధర్మశాస్త్రం మొత్తంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంది? ఇది ఇప్పుడు నువ్వు దేవుని పెట్టమని అర్థం. కానీ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ప్రేమించాలి. కానీ ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకున్నట్టుకు దేవుడు ఏం చేశాడంట? పరీక్ష పెడుతున్నాడు. ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకున్నట్టుకు పరీక్ష పెడుతున్నాడు. మనం ఇప్పుడు మొదటిది బాణిక. మొదటిది ఏంటక్క? మొదటిది ఏంటిది? ఇదే కదా, ఇదేనా ముఖ్యమైనది? ప్రారంభంలో ముఖ్యమైనది ఇదే కదా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలనేది మొదటిది. రెండోది ఏంటిది? ఇప్పుడు రెండోది ముఖ్యమైపోయిన జనాలకు మొదటిది అవసరంలే. అర్థమైంది కదక్క? రెండోది ఏమైంది? ముఖ్యమైంది. మొదటిది అవసరం. రెండోది ఎందుకు ముఖ్యమైంది అంటే రెండోది నేను వద్దని చెప్పట్లా. మొదటిది చేస్తే కదా రెండో దానికి విలువ ఉండేది. మొదటిది చేస్తే కదా రెండో దానికి విలువ లేదు. ముందు ఒక మెట్టు ఎక్కితే కదా రెండో మెట్టు ఎక్కేది. మొదటి మెట్టు ఎక్కకుండా రెండో మెట్టు ఎక్కాలని చూస్తారు జనాలు. రెండో మెట్టు ఎక్కితే ఏం జరుగుద్ది? అక్క? ఒకేసారి పైకి ఎక్కితే ఏం జరుగుద్ది? కాలు వెనకటము, కింద పడటము, మళ్ళీ ఏ జరగటము. అందుకు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మొదట ఆజ్ఞతో పని లేదు, ఇప్పుడు రెండో ఆజ్ఞ కావాలి. అందుకేమంటారు తెలుసా? పేదలకు అన్నం పెట్టాలి, అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మేము వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలి. నేను ఏదో ఎప్పుడని చెప్పినా, కానీ ఇది చేయకుండా చెప్తున్నారు పాపం చాలా మంది. ఇది చేయరా, అది చేస్తారు. అంతా ఇది చేస్తారా, ఇది చేయకుండా అది చేయడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ఆజ్ఞ ఎందుకు చేయాలి మీకు చెప్తున్నాను. యోహాను రాసిన సువార్తలోనికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్త చదువుకున్నాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనెదరు. బాగానండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నారు. ఎలా ప్రేమించాలంట అమ్మా? ఎలా ప్రేమించాలంటున్నాడు? పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతో. ఎందుకంటే యేసు ప్రభువు మాట చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. 4వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్త చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోను సత్యముతోను. ఏం రాగడింది? ఆత్మ. ఏ ఆత్మ? ఏ ఆత్మ? పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యముతోను నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అరాకొర ఆత్మతో ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. పూర్తిగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, సగం ఆత్మతో ఆరాధించే వాళ్ళు అందరూ కూడా.
అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఎందుకు ఇది ప్రారంభమైందంటే, ముఖ్యమైనదంటే, నువ్వు నన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమిస్తే ఏం చేస్తామంట? నా ఆజ్ఞలు గైకొనెదరు. ఏంటి ఆజ్ఞలు? ఈ ఆజ్ఞలు ఏంటి? ఆయన ఆజ్ఞలు ఏంటి తెలుసా మీకు? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, తల్లిదండ్రులు గౌరవించము, ఎదుటి వాడిని ఏది ఆశించొద్దు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము అని ఆజ్ఞలు కదా. ఈ ఆజ్ఞలు ఏమంటారంట? మీరు ఈ పాటించాలంటే మొదట ఏం చేయాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమిస్తేనే పాటిస్తారు. అది చేయకుండా ఇది పాటిస్తున్నామంటే ఊరు నమ్ముతారా? యవనస్తుడైన ఒకడు వచ్చాడు, పరుగులు తీసుకుని వచ్చాడు. నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలన్నాడు. ఏం చేయాలన్నప్పుడు ఏం చేసిందక్క? నా ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆజ్ఞలుగా ఏంటంటే ఇట్లా చెప్పాడు, నేను ఇవన్నీ కూడా మరి ఎన్ని చేస్తే మరి నేను చెప్పింది ఎందుకు చేయట్లా నువ్వు? నేనేం చెప్పాను? అన్ని వదిలేసి నన్ను నెమ్మడించమన్నాడు. అప్పుడు మొఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజున మనం కూడా మొఖాలు చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడమే. నిజంగా ఆజ్ఞలు పాటిస్తున్నామంటాను, కానీ దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞ పాటిస్తే మిగతావి పాటించినట్టే. మొదటిదే లేకుండా అసలు ఆడొద్దు చెప్పండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? బాగా గమనించి ఆలోచించండి. యోహాను రాసిన సువార్త అమ్మా బాగానండి. ఓకే, ఒకసారి తర్వాత అవకాశం చదివేస్తా చూడండి. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొనెదరు. నన్ను ప్రేమిస్తే ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో అని తెలుసుకున్నట్టుకు దేవుడు ఏం చేస్తున్నాడంట? పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలు ఏంటో మనం చూసుకొని ముగించుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు. 22 అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎడుగురు లేరు. ఎడుగురు అని ఉంటారో తెలియని వాళ్ళు అందరికీ తెలుసు పాపం ఆయన గురించి. తెలుసు కానీ చెప్పుకుంటాం, వాళ్ళకెలా భలే చెప్తాం, కానీ మన గురించి తెలియదు. ఇంకా చాలా మందికి అది చెప్పమంటావా? ఈ వాక్యం గురించి పూర్తిగా అసలు అబ్రాహం గురించి తెలియదు పాపం చాలా మందికి. కావాలంటే పోల్చబెట్టారు కానీ ఏం చెప్పలేరు. వాళ్ళని అడిగితే ఏం చెప్తారు చెప్పండి అమ్మా అంటే? మనలో ఉన్నట్టు, మన వాళ్ళలో ఉన్నట్టు కొంతమందిని ఈ దేవుడి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మీరు చెప్పండి, ఏం చెప్తారు? యేసు ప్రభు గురించి చెప్పమంటే ఏం చెప్తారు చెప్పండి? అక్క ఏం చెప్తారు చెప్పండి? చాలా మంది ఏం చదువుతారు తెలుసా? ప్రార్థనకు రామ్మ కడుపులో పోతుందని చదువుతారు. అంతకుమించి ఏమైనా చదువుతారు మీరు? అంతదే. ఎందుకంటే మనకు తెలిసింది అంతే, ఇక అంతకుమించి ఏం తెలియదు మనకు. వాడు ఏమంటారు తెలుసా? నీ కడుపులో పోలేదు అంటాడు. మనం ఏం మాట్లాడగలం? దేవుడి గురించి తెలియాల్సింది చాలా ఉంది, తెలుసుకుంది కొద్దిగా. ఈ ముందు 3 మాటలు పట్టుకొని ఏలాడుతున్నాం కాబట్టి మన జీవితాలు మారలా. అసలైంది ఈరోజు కావాలి. అందుకేమంటున్నారు తెలుసా? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుడిని ప్రేమించుచున్నావో లేదో. దేవుడికి డౌట్ వచ్చింది ఈరోజు. దేవుడికి డౌట్ రావచ్చు మన మీద, వచ్చేసింది. ఎందుకు వచ్చింది దేవుడికి డౌట్? దేవుడికి డౌట్ ఎందుకు వచ్చింది చెప్పండి? దేవుడు తెలియనోడా? మరి ఎందుకు డౌట్ వచ్చింది దేవుడికి? ఇంకా దేవుడికి మనం ఎట్లా ఉన్నామో తెలియదక్క. దేవుడికి డౌట్ ఎందుకు వచ్చింది? దేవుడికి డౌట్ తెప్పించేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు? అపవాదం ఏం చెప్పింది? నువ్వు ఏబుకు అన్ని ఇచ్చావు కాబట్టి నేను ప్రేమిస్తాడు, అన్ని తీసేసి వద్దాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడైన ఏబుకు నేను మొత్తం తీసేసిన నన్ను వదిలిపెట్టాలంటే, అబ్బో నువ్వు అంత గుడ్డిగా నమ్ముతున్నావా? తీసేసి వద్దాం. నమ్ముతున్నావు నమ్మడం? అయితే నువ్వు వెళ్ళి ఏబు అన్ని తీసేసుకోమన్నాడు. పోయాడు, ఆస్తులు పోగొట్టాడు, అంతస్తులు పోగొట్టాడు, ఐశ్వర్యాలు పోగొట్టాడు. పిల్లలు ఉన్నటువంటి 7 కొడుకులు 3 కుమార్తెలు 10 మంది చచ్చిపోయారు. అంతా పోయింది. చివరికి కట్టుకున్న పిల్లం కూడా తిట్టిపోతుంది. ఏమన్నాడు తెలుసా? ఇదిగో చూసావా నా కుమారుడిని ఏవు ఎంత గొప్పడు, నీ ఎప్పుడైనా నన్ను ఏమన్నా అన్నాడు? అబ్బో తనది కాని దానిని ఏమి చేసినా ఎవరు కూడా పట్టించుకోరు. తన శరీరానికి హాని కలగనంత వరకు ఎవరైనా మాట్లాడలయ్యా అన్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఏబు శరీరం మీద నాకు అధికారం ఏమన్నది. ఇప్పుడు ఏబు శరీరం మీద ఏం పెట్టింది? జబ్బు. ఇప్పుడు మన కొత్తగా రోగాలు, మనకు రోగాలు ఇప్పుడు రావట్లా. ఏబుకు రోగం ఎందుకు వచ్చింది? మనకు ఎందుకు వస్తుంది? ఏబుకు రాకుండా ఉంటే మనకు రాకుండా ఉండాలి. ఏబుకు వచ్చింది కదా మరి ఈరోజు నీకు రోగం రావట్లా. ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత ఏమేమని మాట్లాడుతున్నాడు?
నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నేను ఇంత భక్తిగా ప్రార్థన చేస్తుంటే ఉదయకాలంలో లేచి నా కొడుకుల కొరకు, కుమార్తెల కొరకు, నా సంపద కొరకు, ఆస్తి కొరకు, ఐశ్వర్యం కొరకు నైవేద్య బలులు అర్పిస్తూ ఉంటే నాకెందుకు రోగం వచ్చింది? దేవుడు లేడు, ఏమి లేడు అక్కడ. నేను దేవుడి కొరకు ఎన్ని చేశాను తెలుసా? ఎంత సంపద కూడా పెట్టాను తెలుసా? ఎన్ని అధికారాలు ఇచ్చాను తెలుసా? ఎన్ని